బెజవాడ రాజకీయాల్లో రోజు రోజుకు ఒక వినూత్నమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే దీనికి సంబంధించి మొత్తంగా ఈరోజు వంగవీటి కుటుంబానికి చెందిన వంగవీటి నరేంద్ర బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి? భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ అయితే మొదటి నుంచి కూడా ఈ పార్టీకి ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళు, చాలా మంచి ఆలోచనలతో ఉన్న వాళ్ళే ఈ పార్టీలో జాయిన్ అవుతారు. అయితే వాళ్ళకి మోసాలు చేయడం తక్కువ. మీకు వేరే ఏదైనా పార్టీలు ఉన్నాయి అంటే దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు, అంటే వాళ్ళ యొక్క గ్రూప్స్ కానీ దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు, అంటే వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటుంది అంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో పార్టీ కాకుండా, పార్టీకిను రాష్ట్రానికి పనికొచ్చే విధంగా కాకుండా కేవలం తమ స్వార్థం, తమ ఎదుగుదల కోసం ఆలోచించేటువంటి నాయకులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడూ కూడా మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఎన్నో ఒక సిస్టమేటిక్ గ్రూప్స్ని కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ ప్రజల్లోకి మెల్లిగా అయినా కానీ కరెక్ట్గా తీసుకెళ్ళాలి అని ఒక గొప్ప ఆలోచన భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఉంది. నేను దానికి ఎప్పటి నుంచో కూడా చాలా మనసులో పెట్టుకునే ఆలోచిస్తుంటాను. భారతీయ జనతా పార్టీలోకి అవకాశం వస్తే మాత్రం ఎప్పటికన్నా వెళ్ళాలనే ఆలోచనతోనే ఉంటాను. కానీ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం ఎప్పుడు కూడా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఏమవుతుంది అంటే వ్యక్తిగత పూజ, అలానే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వారసత్వాలు ఇవి పెరగటమే ఉంది. కానీ తమ స్వార్థం, తమ రాజకీయ స్థానాలు, అట్లానే వాళ్ళ యొక్క వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి లేదా వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి తప్పించి ఒక రాష్ట్రం కానీ ఒక దేశాన్ని కానీ బాగు చేసే ఆలోచనలో ఎప్పుడు కూడా ఏ పార్టీలు లేవనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. కాబట్టి నేను ఇన్నాళ్ళు ఉద్యోగం చేస్తున్నాను, రావటం ఆలస్యమైంది. కానీ వచ్చిన తర్వాత కూడా సరైన ఆలోచనతో ఒక అడుగు వేయకపోతే ఇబ్బంది పడతామనే ఇవాళ ఇంత సుదీర్ఘ కాలం పనిచేసిన తర్వాతే, మన పని కూడా చూసిన తర్వాత పార్టీలు వాళ్ళు కూడా ఆలోచించి మనం వెళ్ళిన వాళ్ళు సరైన గౌరవం కూడా మనకి ఇస్తారని ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గత కొద్ది కాలంగా కులాల వారిగా జరుగుతున్న అన్యాయం కానీ, అదేవిధంగా ప్రభుత్వ వైఖరిని కూడా ఎండగడుతూ వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎలాంటి నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే పార్టీలని కాసేపు పక్కన పెడితే ముఖ్యంగా మా కుటుంబం ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంతో అది పుట్టిన దగ్గర నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అనేది కేవలం కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ స్వార్థపూరితమైనటువంటి అధికార దాహంతో వచ్చినటువంటి ఒక పార్టీ. వచ్చిన వాళ్ళు కొంతవరకు వాళ్ళు చూసుకుంటే ప్రజలు కూడా క్షమించేవాళ్ళు. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళు వాళ్ళ స్వార్థం, వాళ్ళ తరాలు, వాళ్ళ సామాజిక వర్గాలు, అట్లా వాళ్ళ పూర్తిగా స్వార్థపూరితమైన ఆలోచనతో వస్తున్న దానికి ఎప్పటి నుంచో కూడా మా కుటుంబం పోరాడుతూనే ఉంది. కానీ తర్వాత మా బాబాయ్ గారు చనిపోయిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి, ఈ పోరాటాన్ని కొద్ది ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు లేకపోవడం, అది ప్రాంతీయ పార్టీగా బాగా బలపడిపోయి ఇవాళ ఎలా ఉంది అంటే పూర్తిగా కేంద్రం వచ్చే నిధుల్ని రాష్ట్రానికి అందితే దాన్ని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుని రాష్ట్రాన్ని కూడా శాసించేసి వాళ్ళ యొక్క తరతరాలకి సరిపోయే విధంగా సంపాదించుకుని ప్రజల్ని అసలు పట్టించుకోని విధంగా ఇవాళ ప్రభుత్వం అది తయారైంది. కాబట్టి దాని మీద తప్పనిసరిగా నేను ఒక్కడిగా పోరాడే కంటే నాకంటూ ఒక పెద్ద ఆయుధం కావాలి, వాళ్ళని ఎదుర్కోవాలి అని. ఆ ఆయుధమే ఈ బీజేపీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మీ కుటుంబం నుంచి ఒక కీలక వ్యక్తి రంగా కుమారుడు ఎవరైతే రాధా ఉన్నారో టీడీపీలో ఈ మధ్యన జాయిన్ అయ్యారో, టీడీపీకి వెళ్తా కూడా నా తండ్రి హత్యకు సంబంధించి టీడీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, ఇది కేవలం కొంతమంది వ్యక్తులు చేసిన అనే వ్యాఖ్యలు కూడా చేశారు. దాన్ని కూడా మీరు పూర్తిగా వ్యతిరేకిస్తూ ధర్నాలు కూడా నిర్వహించారు. ఆ విషయం నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. నా తమ్ముడు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సందర్భం కేవలం రాజకీయంగా నేను వెళ్ళాలనుకునే ఆలోచన, రాజకీయంగా ఎలాంటి పార్టీకి వెళ్తే ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది. ఇది విభజన చేసినప్పుడు చాలా అన్యాయంగా, చాలా క్రూరంగా, చాలా బాధాకరంగా ఈ యొక్క రాష్ట్రానికి అన్యాయం చేశారనే విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. దానికి
మనం జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగాల్సిన విషయం గురించి ఆలోచిస్తే ఒక సుస్థిరమైనటువంటి ఒక ప్రభుత్వం, ఒక అభ్యుదయ ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం, వాళ్ళు ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులన్నీ ఇస్తున్న దాన్ని ప్రజలకు అందుబాటులో ఉండట్లేదనే ఒక్క బాధే, దానికి తగ్గట్టుగా చేయించాలనేదే మా ఆలోచన. అయితే మొత్తంగా ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అంటగట్టడానికి మాత్రమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. అదేవిధంగా త్వరలో కూడా నేను అధిష్టానం సూచనల మేరకు విజయవాడ తూర్పు కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా వంగవీటి నరేంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో రాజేంద్ర, 99 టీవీ విజయవాడ నుంచి. Please subscribe New Waves.